అమ్మా, సౌజికి సంబంధం వచ్చిందంట, నాకు చెప్పలేదంటే? నీకు చెప్తే ప్లాన్లు వేస్తావు గానీ పెళ్ళెప్పుడు చేస్తావు? ఏంటి నువ్వు కూడా కామెడీ చేస్తున్నావు? కంటెంట్ కామెడీదే కదా. కంటెంట్ కామెడీదైనా నీ క్యారెక్టర్ అది సూట్ కాదు గానీ మ్యాటర్ చెప్పు. సంబంధం బలమైందే కానీ దాంతో పెద్ద చిక్కొచ్చిందే. కట్నం గురించా? అంత కరెక్ట్ గా ఎలా చెప్పావు? సంబంధం బలమైందన్నప్పుడే అర్థమైంది కట్నం కూడా బలంగా అడుగుంటారని. ఇంతకీ ఎంత అడిగారు? 10 ఎకరాలు. అదేంటి, దాని పేరు మీద 5 ఎకరాలే కదా ఉంది. మిగతా 5 ఎకరాలు నీ కట్నం కింద మీ ఆయన పేరు. ఓహో, అయితే ఇప్పుడు ఆయన సంతకం కావాలి. మీ ఆయన ఎందుకు పెడతాడే? ఎందుకు పెడతాడు? పెట్టిస్తా చెప్పకుండా. గొడవ అవుతుందేమోనే. మరి బలమైన సంబంధం కావాలనుకున్నప్పుడు బలమైన పనులు కూడా చేయాలి. మీరు కూడా చెప్పకండి, మిగతాది నేను చూసుకుంటా. సరే. ఏమండి, ఏమైందండి? మీరు నాకు అరిసెలు తెప్పిస్తున్నారు కాబట్టి నేను మీకు ఈ ఫేస్ ప్యాక్ వేస్తానే. అమ్మాయి నాకు అరిసెలు కావాలా ఫేస్ ప్యాక్ కావాలా? అరిసెలే కావాలి. ఇప్పుడు నాకు ఈ ఫేస్ ప్యాక్ ఎందుకే? ఈ ముల్తానం బట్టి ఫేస్ కి రాసుకొని కళ్ళ మీద కీర దాసుకొని పెట్టుకుంటే చల్లగా ఉంటది. పట్టండి. ఒసే, ఈ గిన్నె క్లీన్ చేసుకురా. A few minutes later. అయ్యారు ఫైల్స్. రేయ్, ఆయన డిస్టర్బ్ చేయకు, చల్లబడుతున్నాడు. మీరు తీకండి. మరి సంతకాలు ఎవరు పెడతారు? సంతకాలు చేతులతో పెడతారు, కళ్ళతో కాదు. ఏమండి, నేను ప్లేస్ చెప్తాను, మీరు సంతకాలు పెట్టండి. ఓకే. ఇటీ ఇక్కడ ఎక్కడ ఇక్కడ ఎక్కడ ఇక్కడ ఇక్కడ. ఇంకోటి. లాస్ట్ లాస్ట్. ఇదిగోరా, తీసుకెళ్లి బాస్కి ఇచ్చే. అరే ఆగ, బాస్ అరిసెలు ఇచ్చాడా? ఇచ్చాడు. అయితే ఓకే, వెళ్ళిచ్చే. ఏమండి, నేను వెళ్ళి మీ ఫేస్ క్లినిక్ కి వాటర్ తెస్తానే. తొందరగా తీసుకురా, తోలుడు పిల్ల ఉంది. హలో అమ్మా, డాక్యుమెంట్స్ రెడీ, సంబంధం సెట్ చేసేయండి, మిగతాది నేను చూసుకుంటా. ఏమే, ఇంకా ఎంతసేపు ఉంచుకోలే? వచ్చేసా. కడిగాక చూడండి, కమల్ హాసన్ లా ఉంటారు. ఏం అక్కర్లేదు, నా మొహం నాకు ఉండే చాలు. మావయ్య గారు, సౌజీ ఇంటికి వచ్చేద్ది, మీరేం టెన్షన్ పడకండి. ఏ కొంపతీసి దాని ఫోటో చూసి పెళ్లి కనుద్దన్నాడు ఏంటి? దాని పేరునున్న 5 ఎకరాలతో పాటు నీ కట్నం కింద ఇచ్చిన 5 ఎకరాలు కూడా కావాలంట. మా పెద్దమ్మాయి మీకు తెలియకుండా దస్తావేజుల మీద సంతకాలు పెట్టి పంపిందంట. తెలియకుండా కాదు, తెలిసే పెట్టాను. దేని మీద సంతకం పెడుతున్నానో తెలియకుండానే పెట్టాను అనుకున్నావా? పెన్ లో తిరిగే బాల్ బ్యాలెన్స్ పెట్టి పేపర్ ఏంటో చెప్పగలను. అది కాదు మావయ్య గారు, ఇప్పుడు ఆ ల్యాండ్ నా పేరు మీద ఉంటే ఏంటి, ఎవరి పేరు మీద ఉంటే ఏంటి? ఆస్తులు అంతే. ఖర్చు పెట్టినప్పుడు ఎవరి దగ్గర ఉన్నా, ఎక్కడున్నా, ఎంతున్నా ఎందుకు పనికిరావు. దానివల్ల మన సౌజీ లైఫ్ బాగుంటుందంటే అంతకన్నా హ్యాపీగా ఉంది. సంబంధం ఖాయం చేయండి. మీరింక ఎమోషన్ అవ్వకండి, మీకు నాకు తేల్చుకోవాల్సిన లెక్కలు ఇంకా చాలా ఉన్నాయి. ఉంటాను. వినేసింది. నన్ను అడగకుండా నా పెళ్ళి ఎలా చేస్తారు మీరు? అయినా 10 ఎకరాల పొలం కోసం పెళ్లి చేసుకునేవాడు రేపు ఇంకొకరు 25 ఎకరాల పొలం ఇస్తా అంటే నన్ను వదిలేయడానికి గ్యారంటీ ఏంటి? అయితే ఇప్పుడు ఏమంటావు? నేను ఆ పెళ్లి చేసుకోను. ఆ పెళ్లి చేసుకోవా, అసలు పెళ్లే చేసుకోవా? కట్నం తీసుకునేవాడిని చేసుకోను. ఇంక ఈ జన్మలో దీని పెళ్ళి అవ్వకపోయినా పర్లేదు, మీరేం త్యాగాలు చేసేయకండి. 5 ఎకరాలు వదులుకున్నా ఇది మాత్రం నా కొంప వదలదన్నమాట.